నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డ్రగ్స్ నివారణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిత వెల్లడి ఘనంగా మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు అధికారులు నేతలు పకడ్బందీగా ఆహార భద్రత అమలు రేషన్ సరుకుల నాణ్యతలో రాజీ పడేది లేదు పక్కదారి పట్టిస్తే సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక వైసీపీ సర్కార్ హయాంలో దారి మళ్లిన మున్సిపాలిటీ నిధులు లేఅవుట్ల మంజూరులో అన్ని అవకతవకలే మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ వ్యాఖ్యలు గత 5 ఏళ్లుగా మాజీ సీఎం జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి నగరంలో పలు ప్రాంతాల్లో రంగా జయంతి వేడుకలు రంగా పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమన్న నేతలు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చూపిన తెగింపు చొరవ భారతదేశ స్వాతంత్ర్యానికి తోడ్పడిందని ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసానితో పాటు కేంద్ర మంత్రులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీనివాస్ వర్మ తదితరులు కూడా పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగాన్ని అడ్డుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి డ్రగ్స్ వినియోగం నివారణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెలగపూడి సచివాలయంలో భేటీ అయింది. హోంమంత్రి అనిత, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజాయి సాగు రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం హోంమంత్రి అనిత, సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పేదరికాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది బడాబాబులు గంజాయి సాగు చేయించి రవాణా చేయిస్తున్నారని అనిత తెలిపారు. గంజాయి రవాణా కేసుల్లో ఎక్కువ మంది ఎస్టీలే ఉన్నారని తాను గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపడతామన్నారు. గిరిజనులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టేందుకు అవగాహన కల్పిస్తామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది, కొంటున్నది, చేస్తున్నది అంతా పెద్ద చేతులు. కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు. మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా 80% ఎస్టీసే అక్కడ కనిపించారు. కేవలం అక్కడ బెయిల్ రాక, ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో, వైజాగ్ ఏరియాలో, అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి 11 మండలాలు, అలాగే నర్సీపట్నం ఏరియాలో,
అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అది కేవలం పేద గిరిజనుల తాలూకా భూములు. అవి ఇంతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నా సెంటర్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో అల్లూరి పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. గిరిజనులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్న నేతలు కూటమి ప్రభుత్వంలో వారి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ సమత, టీడీపీ నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారిచే అణిచివేయబడ్డ ఎందరో ప్రజలకి ఆయన ఒక ఉక్కు పాదాన్ని గుండెల్లో నిద్రపోయేలాగా ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. సాయుధ పోరాటమే బ్రిటిష్ వారిని వెనక్కి తిప్పే ఏకైక ఆయుధంగా ఆయన నమ్మారు. విప్లవం ఎప్పుడైనా వర్ధిల్లాలి అనే ఒక నినాదంతో ఆయన ముందుకు సాగారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ వారిని ఎలా అణిచివేయాలి, ఆయనకున్న తక్కువ వనరులతోనే ఎలా వారిని ఎదుర్కోవాలి అనే క్రమంలో చాలా అద్భుతంగా ప్రతిఘటించారు. ఎంతో చిన్న వయసులోనే ఆయన ఈ సాయుధ పోరాటంలో మరణించడం జరిగింది. ఇలాంటి ఉద్యమకారులు, విప్లవకారులు ఎందరో యువతకి ముఖ్యంగా చాలా ఆదర్శప్రాయులుగా ఉంటారు. ఎందుకంటే యువత ఏదైనా తలుచుకుంది అంటే సాధించి తీరుతుంది. అందులో అల్లూరి సీతారామరాజు లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తారు. ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎస్టీ యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గతంలో ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎటువంటి నష్టం చేసిందో ఈరోజు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వం ఆదివాసీలు నష్టపరిచినటువంటి పరిస్థితులు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి పోటీ ఆయన ఏ విధంగా అయితే ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడో ఈరోజు అదే వంతుగా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో స్కిల్ డెవలప్మెంట్పై అధికారులతో లోకేష్ సమీక్షించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు కేరళ విధానాలపై అధ్యయనం చేయాలని మంత్రి తెలిపారు. ఆహార భద్రతను పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యంతో పాటు చౌక డిపోల నుంచి ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులను ఎవరు పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు సరుకుల నాణ్యత, తూకాలను అధికారులు క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆదేశించామన్నారు. 35,404 మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఫుడ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రకటించారు. ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని
పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని గుంటూరులో నిర్వహించారు. నాసెంటర్లోని అల్లూరి విగ్రహానికి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడడంతో పాటు గిరిజన హక్కుల సాధన కోసం ప్రత్యేక కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. వాళ్ళని అగేన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు. అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి ఏదైతే మనకి వెపన్స్ కానీ మళ్ళీ కూడా వాళ్ళకి గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేయకపోవటం వల్ల మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులు దారిమళ్లాయని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ సమీక్షించారు. నెల్లూరు, కడపల్లో లేఅవుట్ల అప్రూవల్లో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తణుకు టీడీఆర్ బాండ్స్ విషయంలో భారీ అవకతవకలను గుర్తించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 5,300 కోట్లు తెస్తే వాటిని గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోపోవడం వల్ల మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏర్పడలేదని విమర్శించారు. మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ రెండిట్లో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది. వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4టిని స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. 2014 నుంచి 19 దాకా ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. అది 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తూ ఉండడంతో వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. వంగవీటి రంగ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకులు గంటా మౌళిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగానే అన్నారు. పేదల సంక్షేమ పరిష్కారం కోసం ఆయన నిత్యం పోరాటం చేశారన్నారు. కాపుల ద్రోహిగా ఉన్న జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో గంటా పెద్దబ్బాయి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిదిగా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి, మహానాయకుడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్న అనంటే ఎప్పుడు నిలబడి ఉండే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక నాయకుడిగా ఆయన ప్రజల మనసుల్లో ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తులు సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ అండాదండగా నిలిచి వారి ధైర్య సాహసాలను ప్రదర్శించి వారి కోసం మేము ఉన్నాము అని నిలబడే నాయకులు నిజంగా చాలా అరుదు. గత చరిత్ర తీసుకుంటే నిజంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆయన కృషి, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం నిజంగా ఎప్పుడు కూడా చిరస్మరణీయము. ఆనాడు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా తనకు
గెలిపించినటువంటి పేద ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూ రాష్ట్రంలో ఏ నాయకుడు లేనటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా వంగవీటి మోహన రంగారావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేమందరం కూడా చూసాం, కులాలు మతాలు అంటూ రిజర్వేషన్లు ఏదైతే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని విధానాలను కూడా పక్కన పెట్టి కాపుల ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించుకొని వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క యువ నాయకుడు కూడా ఆయన మార్గదర్శకుల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రజల కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఆయన చేసిన కృషికి నిదర్శనమే ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పేరు చెప్తే ఇంతగా స్పందిస్తున్నారు అంటే అది దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినట్టు చెయ్యి చెయ్యి కలుపు చేజారదు గెలుపు అని ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు అందరం కూడా కలిసి మన ప్రభుత్వాన్ని సాధించుకున్నాము. ఇదే రకంగా ముందుకు వెళ్తూ అందరం కలిసి మనకు కావాల్సిన అభివృద్ధిని కూడా సాధించుకోబోతున్నాము. మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలోనే జైలుకు పోవడం ఖాయమని మంత్రి మన్నింపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జగన్ చేసింది ఏమీ లేదన్న మంత్రి 21 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. మాచర్లలో అరాచకాలు సృష్టించిన పీఆర్కేకు జగన్ వంతపాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు. 21 రోజుల్లోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సఫాయి కర్మచారి కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సీవేంజర్స్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013పై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ వావా, నగరపాలక సంస్థ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థలో సఫాయి కార్మికులకు మేలైన ప్రయోజనాలు కలుగుతున్నాయని, కార్మికుల సమస్యల పరిష్కారంలో నగర కమిషనర్ చొరవ అభినందనీయమని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ ని కార్మికులకు కల్పించాలన్నారు. అనంతరం నగర కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహించే సఫాయి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు సఫాయి కార్మికుల సమస్యలను డాక్టర్ వావా దృష్టికి తెచ్చి వినతిపత్రాలు అందించారు. సదరు అంశంపై వావా మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఇచ్చిన వినతిపత్రాల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీఎంసీ అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. కరెక్షన్ కానీ ఇంతకుముందు పాస్పోర్ట్ ఇవన్నీ అడిగేవారు, ఇప్పుడు ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని మనము అనుకున్నాము. సో దానివల్ల మనం తిరగాల్సిన అవసరం ఎక్కువ లేదు. సిమిలర్లీ మన ఈఎస్ఐలో ఫ్యామిలీ మెంబర్ అప్డేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు మేజర్గా తగ్గి, తర్వాత మన హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్. మన వర్కర్స్ అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు బాగా. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ హెల్త్ క్యాంప్ పెట్టి మేజర్ హాస్పిటల్స్ అందరినీ పిలిచి ఒకసారి మన హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ వీ విల్ టేక్ దట్. సో ఇదే కాకుండా మనకి ఎన్ఎస్కే ఎఫ్డిసిలో కూడా మన ఒక 51 మెంబర్స్కి మనం సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మనం వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ లోన్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సో ఇదే కాకుండా కొన్ని 2-3 గ్రీవెన్సెస్ మనము చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి జరిగింది.
నార్సంటలోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. బ్రిటిషర్లను గడగడలాడించిన వ్యక్తి అల్లూరి అని వారు గుర్తు చేశారు. గిరిజనుల సంక్షేమంకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలుగువారి నుంచి భారతదేశానికి అందించిన ఒక మహాపురుషుడు, స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాలని తృణప్రాయంగా వదిలినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారిని నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. దానికి బాధ్యత తీసుకొని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా పనిచేయాలి. వారి యొక్క త్యాగం, వారి దేశభక్తి, వారి యొక్క త్యాగాలను ఇవన్నీ కూడా మన్యం వీరుల కంటే ట్రైబల్ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వారు చేసిన కృషి, స్వాతంత్రోద్యమంలో వారి యొక్క కృషి, వారి త్యాగాన్ని మన అందరికీ నాటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన్యం ప్రాంతంలో గిరిజనుల్ని చైతన్యపరిచి దాని ద్వారా జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేశాడు. దాదాపు 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆయన గజగజ వణికిచ్చాడు. ఆ రోజు ఆయన గిరిజనుల కోసం ఎవరి కోసం అయితే పోరాటం చేశారో ఆ గిరిజనులు ఇప్పటికీ దుర్భరమైన జీవితాన్ని గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆశయాల సాధనకు మనం ముందుకెళ్ళాలి, అంకితభావంతో పనిచేయాలని కోరుతూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. కానీ ఈరోజుకి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలం గడిచినా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల యొక్క అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, బాగా వెనకబడి ఉన్నారు. అదేవిధంగా దోపిడీ ఆనాటి కన్నా ఈరోజు రాజకీయ దోపిడీ కానీ, అధికార దోపిడీ కానీ విపరీతంగా పెరిగిన పరిస్థితి. అందువలన ఈ సమాజంలో అల్లూరి సీతారామన్ లాంటి విప్లవీరులు మరింతమంది రావాల్సిన అవసరం ఉంది. వారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం, ఆ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, ఆ విధ్వంసాలకు వ్యతిరేకంగా పోరాటమే ఘనమైన నివాళులని చెప్పి భావిస్తున్నాను. నైపుణ్యం ఉన్న యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొంది విదేశాల్లో ఉద్యోగాలు పొందిన పలువురికి సర్టిఫికెట్లను ఆయన అందించారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. The IT background guys getting settled as a professors who enjoyed themselves as being, teacher and getting that respect there. So definitely you will also like that profession down there. There's no big politics involved there. You'll be happy enough that that's a very good profession that you would like to stay in. And recently I would also like to make a mark. I've been to Bhubaneswar where I've seen the World Skill Center. Similarly, I should tell you that, sir. I'm going to share you that experience. So they also created a similar platform enhancing 43 different skills. So we are little lack, but this is an opportunity which you also parallelly think and you bought in this idea. But definitely from the government side, we need to proclaim such kind of innovations and create a platform to youngsters. So we'll discuss more on those. Definitely, they have taken world as a market and placing a lot of them in Dubai and Southeast Asian countries. నీట్ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎన్డీఏ వైఫల్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా గుంటూరులోని పాఠశాలలు, కళాశాలను విద్యార్థి సంఘ నాయకులు దగ్గరుండి మూయించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం ఆడుతుందని, నీట్ను రాష్ట్రాలే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు తదితర విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పరీక్షపై చర్చ అంటున్నాడు, మన్ కీ బాత్ అంటున్నాడు. కానీ వరుసగా లీకేజ్ పేపర్లు జరుగుతున్నా ఎందుకు ఈ లీకేజీల మీద సమగ్రమైన దర్యాప్తు కానీ చర్చ కానీ ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తరఫున అడుగుతున్నాం. ఈరోజు అదే పద్ధతిలో యూజీసీ నెట్ పేపర్ ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు బోధిస్తున్నటువంటి పేపర్లు యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ అయినా కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. గతంలోనే చెప్పాం, విద్యార్థి సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయినప్పుడు చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు ఈ దుస్థితి వచ్చినది కాదు. అందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఇండివిజువల్ గా గతంలో పరీక్షా పేపర్లు వాళ్ళు నిర్వహించుకునే వాటిని ఆ పద్ధతుల్లో ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు నగరంపాలెంలో ఘనంగా జరిగాయి.
నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, కోవెలమూడి నాని, నిమ్మల శేషయ్య పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి రంగా అని, పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చివరి వరకు ఆయన పనిచేశారన్నారు. ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో పేదల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గంటా మౌలిక, గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే విదేశాల్లో కూడా పేదవారు ఉన్నారో ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారి అందరి గుండెల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారు ఒక పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరగా తీసుకొని వారికి కావాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చినటువంటి గొప్ప మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఏ రోజు కూడా కులం కానీ, మతం కానీ, వర్గం కానీ చూడకుండా సహాయం చేసినటువంటి గొప్ప మహానీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఎవరైనా కానీ ఆ స్ఫూర్తిగా నడవాలని చెప్పేసి, ఏదైనా కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పేదల వెన్నటువంటి ఉండి వాళ్ళకి కష్టాల్లో నేనున్నా అని చెప్పేసి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేసినటువంటి సేవని స్మరించుకుంటూ ఇవాళ మేమందరం కూడా గణ్యవాళ్ళు అర్పించుకుంటూ రంగా గారి సేవల్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ, రంగా గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక కార్మిక నాయకుడు. బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక నాయకుడి గుండి వాళ్ళ కొరకు ఎంతో శ్రమించి ఆఖరికి తన ప్రాణాలను కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి రంగా గారు. ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని ముందుకెళ్ళి ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి మనం సేవ చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. పేదలకి కష్టం వస్తే నేనున్నానని చెప్పి ముందు నిలిచి ఆయన అమరుడయ్యాడు. ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా ఆయన్ని చిరస్మరణీయంగా శాశ్వతంగా గుర్తుపెట్టుకునేటట్లుగా ఒక అమరజీవయ్యారు వారు వేడుకలు రాష్ట్రం మొత్తం మీద ఇవాళ జరుగుతున్నాయంటే ఆయన పేదవారికి చేసిన సేవే. ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇవాళ ఈ రోజున 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలు కూడా, వయసులో ఉన్నవాళ్ళు కూడా వారికి రంగా గారు ఎలా ఉంటారో తెలియనటువంటి వ్యక్తులు కూడా రంగా గారి పేరు చెప్పంగానే ఒక ఉద్రిక్తమైనటువంటి మరి ఆలోచన, ఆయన చేసినటువంటి చాలా సామాజిక మరి వర్గాల్లో పేదలకు చేసినటువంటి మరి న్యాయం మరి ఇప్పుడు కూడా గుర్తుండే విధంగా మా బాట వాళ్ళగా స్ఫూర్తిదాయకంగా మరి వారి బాటలో మేము కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మరి నేను న్యాయం చేసే విధంగా వారి జయంతి రోజున మరి మనందరి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తూ వారి ఆశయాల్ని ముందుంచుతామని కోరుకుంటున్నాను. ఈరోజు రంగా గారి యొక్క సేవలను గుర్తుపెట్టుకుని అందరూ కూడా మరి రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రంగా గారి విగ్రహం లేనటువంటి పట్టణం అంటూ కనపడదు మనకి. ఆయన గతంలో చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోకుండా ఈ తరం కూడా గుర్తుపెట్టుకుని. మాజీ సీఎం కొణిజేటి రోసయ్య జయంతి గుంటూరులో జరిగింది. హిందూ కాలేజ్ కూడల్లోని రోసయ్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్రం అభివృద్ధికి కొణిజేటి రోసయ్య తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని నేతలు తెలిపారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా శ్రీనివాసరావు తోటలో ఆయన విగ్రహానికి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ ప్రజల కోసమే పుట్టి, ప్రజల కోసమే జీవించి, ప్రజల కోసమే పోరాడుతూ మరణించిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. మరణించి 3 దశాబ్దాలు దాటినా ఆయన స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, కిషోర్, బాబీ, రవీంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. పేదల కోసమే పుట్టి, ప్రజల కోసమే జీవించి, ప్రజల కోసమే మరణించిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పుట్టి 77 సంవత్సరాలు అవ్వచ్చు, చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా కొన్ని దశాబ్దాల పాటు ఆయన యొక్క స్ఫూర్తిని మాత్రం ఎవరు ఆపలేని పరిస్థితి. ఎవరన్నా సొంత బంధువులు చనిపోయినా, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కూడా మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు గుర్తుంచుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా
ఆయన స్మరించుకునే వాళ్ళు, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగేవాళ్ళు, ఆయన ఆశయాలను సాధించడానికి ముందుకు సాగేవాళ్ళు. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి మరియు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహాజ్వాల శక్తి అని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు అమరావతి రోడ్లో ఘనంగా జరిగాయి. కాపునాడు అధ్యక్షులు మిరియాల గోపీకుమార్, మిరియాల ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాపునాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి కాపునాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొదటి నుండి కాపుల అభ్యున్నతి కోసం వంగవీటి మోహన్ రంగా మరవలేని కృషి చేశారన్నారు. పేదల సమస్యల పరిష్కారానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో కాపు నాయకులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో దళవాయి సుబ్రహ్మణ్యం, ఎర్రగోపు నాగేశ్వరరావు, బండి రాంప్రభు, వెన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకై పోరాడుతున్న సమయంలో ఆయన హత్యగావించబడ్డారు. సుమారు 36 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా ప్రజలు మర్చిపోలేకుండా ఉన్నారంటే ఆ మహనీయుని గుండెల్లో ఏ రకంగా నిలుపుకున్నారనేది మనకి జగమెరిగిన ఇది. కావున ఆయన్ని స్మరించుకోవడం మనందరి మహాభాగ్యంగా భావిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకొచ్చి ఒక డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి ఆ తనంతరం గుంటూరు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వారు శాసనసభకు ఎన్నికయ్యి శాసనసభలో వారి యొక్క వాణిని వినిపిస్తున్న సమయంలో రేపు కాబోయే ముఖ్యమంత్రి వంగవీటి మోహన్ రంగా అనే స్థాయికి ఎదిగినటువంటి రంగా గారిని ఈ దుష్ట శక్తులు దుష్ట పన్నాగంతో హతమార్చడం చాలా దురదృష్టకరం అని మేము ఇవాళ కూడా ఖండిస్తూనే ఉన్నది. కాబట్టి ఇవాళ రంగా గారి వర్ధంతిని, రంగా గారి జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ నివారణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ, యాంటీ నార్కోటెక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిత వెల్లడి. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నేతలు. పకడ్బందీగా ఆహార భద్రత అమలు, రేషన్ సరుకుల నాణ్యతలో రాజీ పడేది లేదు, పక్కదారి పట్టిస్తే సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. వైసీపీ సర్కార్ హయాంలో దారి మళ్లిన మున్సిపాలిటీ నిధులు, లేఅవుట్ల మంజూరులో అన్ని అవకతవకలే, మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ వ్యాఖ్యలు. గత 5 ఏళ్లుగా మాజీ సీఎం జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు, జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నగరంలో పలు ప్రాంతాల్లో రంగా జయంతి వేడుకలు, రంగా పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.